గత 2-3 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల కారణంగా తిరుమల ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆహ్లాదకరంగా మారడం జరిగింది. వాతావరణం పూర్తి స్థాయిలో కూడా విభిన్నంగా ఉన్న నేపథ్యంలో ప్రకృతి అందాలను తిరుమలకు వచ్చిన భక్తులు ఎన్నో రకాలుగా ఆస్వాదిస్తున్నారు. తిరుమల ఘాట్ రోడ్లు కావచ్చు, అలిపిరి కావచ్చు, కాలిబాట మార్గాలు కావచ్చు, తిరుమలలో ఉన్నటువంటి కొన్ని అంటే పుణ్యక్షేత్రాలు కావచ్చు, శ్రీవారి పాదాలు, పాపనాశ క్షేత్రం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తున్నారు. ఎందుకంటే ఈ ప్రకృతి అందాలు ఎక్కువగా ఉండడం, మంచు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో అవన్నీ చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తున్నారు. అయితే ప్రతిసారి కూడా అంటే భారీ వర్షాలు కురిసిన సందర్భంలో ఈ రకంగానే వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఈ అంటే ఎక్కువగా పొగమంచు దట్టంగా కమ్ముకున్న నేపథ్యంలో శ్రీవారి ఆలయం ముందు కావచ్చు, పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులు సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అయితే మరోవైపు కంటిన్యూగా వర్షం కురిసిన కారణంగా తిరుమలకు సంబంధించి ఘాట్ రోడ్లలో కూడా, కాలిబాట మార్గాల్లో కూడా ఎక్కువగా పొగమంచు దట్టంగా కమ్ముకోవడం జరిగింది. చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అదేవిధంగానే దర్శనానికి వెళ్ళడానికి కూడా భక్తులు చాలా హ్యాపీగా వెళ్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇట్లా పెద్దలు వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ కూడా వెళ్తున్నారు. గతంలో లేనటువంటి ప్రకృతి అందాలు తిరుమలకి సంబంధించి, అంటే ఆలయం పైన మేఘాలు వెళ్తున్న సందర్భంలో అవన్నీ కూడా ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం, ఈ రకంగా అంటే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ప్రశాంతంగా స్వామివారి దర్శనంతో పాటు మరోవైపు ఈ రకంగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ 2 రకాలుగా అనుభూతిని వాళ్ళు ఆస్వాదిస్తూ ఇక్కడి నుంచి కూడా వెళ్తున్నారు. సో మొత్తం మీద మాత్రం స్వామివారి దర్శనానికి సాధారణ స్థాయిలో భక్తుల రద్దీ కొనసాగుతుందని మనం చెప్పచ్చు.